హలో హాయ్ అండి, నేను మీ బషీరాని, బషీరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఓ మంచి హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చానండి. హార్వెస్ట్ చేద్దామా? గులాబీ పువ్వు చూసారా ఎంత బాగుందో? భలే ఉంది కదండి కలరు. ఆర్గానిక్గా చేసుకుంటే బాగా వస్తాయని చెప్పాను కదా. నేను ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఏమేమి చేస్తున్నానో మీకు చూపించుతానండి. నేను ఎలా చేసుకునేది, ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చేది, ఆర్గానిక్లో మెథడ్లో అసలు నేను ఏమేమి చేస్తున్నాను అవన్నీ ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మీకు చూపించుతాను. మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. టమాటా మొక్కలు బాగాలేకపోయినా కానీ కాయలు బాగా వస్తున్నాయండి. అందుకనే నేను ఇది తీసేయటానికి ప్రాణం ఒప్పట్లేదు. తీసేసి కొత్త మొక్కలు వేసుకుందామంటే ఇవే బాగా వస్తున్నాయి. ఈ మొక్క చూసారా ఎంత చిన్నగా ఉందో, అయినా సరే పాపం 3 కాయలు పెద్ద కాయలు కాసిందండి. ఇది స్వీట్ లెమన్ మొక్క అండి. చూసారా స్వీట్ లెమన్. ఇంకోండి ఈ మొక్కలో ఇవి పడి మనం కంపోస్ట్ వేస్తాం కదా, అందులో పడి మొలిసాయి ఈ మొక్కలు. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులుగా. అసలు ఎన్ని ఉన్నాయో ఈ బరువుకి మొక్క మొత్తం అసలు వంగిపోయిందండి. మొత్తం పండితే అసలు ఇంకా 2-3 కేజీలు అవుతాయండి. చూసారా ఇప్పుడే ఫస్ట్ కాయండి ఇది. ఫస్ట్ కింద వేసి చూశానండి అవుతాయో లేదోనని. అసలు ఎంత బాగా అయ్యాయో అసలు. ఒక్కొక్క కాయ ఎంత మనం మందులు వేసి పండిస్తే ఎలా అవుతాయో అలా అయ్యాయండి. చూసారా ఈ కాయకి ఎంత తేడా ఉందో. ఇంకోండి మొత్తం అసలు ఇవి మొత్తం ఒకే సైజులో వచ్చాయి. ఎంత బాగా అయ్యాయి అసలు, ఎంత బాగా అయ్యాయి, ఎంత మంచిగా యాపిల్ కాయలాగానే ఉన్నాయండి. ఈ మొక్క చూసారా ఎండిపోయిన దానిలాగా ఉందండి. అసలు ఎన్ని పండ్లు పండిపోయాయో. మనం ఇచ్చేదాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా. మనం వీటిని చంటి పిల్లల్లాగా చూసుకుంటేనేనండి ఇవైనా మనకి ఏళ్ళు ఇచ్చేది. లేకపోతే ఇవి మాత్రం ఎందుకు ఇస్తాయండి? ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు తీసుకొని పురుగులు ఉంటున్నాయో లేదో చూసుకొని, వాటర్ సరిగా ఉందో లేదో చూసుకుంటుంటేనే ఇవి మంచిగా ఉంటాయండి. లేకపోతే ఇవి అంతే మనకులాగానండి ఇవైనా. ఈ మొక్క చూసారా ఎన్ని పువ్వులు పూసిందో. నేను తెచ్చినప్పుడు ఈ ఒక మండంత ఉందండి ఇది. అసలు నేను ఇంకోండి మామూలుగా మేకల ఎరువు వేసి నేను కటింగ్లు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తుంటే ఎంత బాగా అయిందో కదా. కలర్ కూడా చాలా బాగుంది కదండి. వంకాయలు నేను ఎండిపోతే తీసేద్దామని చెప్పాను కదా మీతో. కాకపోతే పాపం నాకు తీబుద్ది అవ్వలేదండి. ఇది ప్రూనింగ్ చేసి నేను మేకలేరు వేసానండి. వేస్తే అసలు ఎంత బాగా వచ్చినాయో. అసలు మొక్కలన్నీ ఎంత గ్రీన్గా వచ్చి మొత్తం పూత పిందండి. ఇప్పుడు కొంచెమే హార్వెస్ట్ ఉంటుంది. ఇంకా ముందు అయితే అసలు మీరు పూత చూసారా చెట్టుకి ఎంత ఉందో. ఇంకోండి చూసారా ఎలా వస్తున్నాయో పిందెలు, పూత. అసలు ఎంత బాగా వచ్చినాయోనండి మొక్కలు. కాయలు కూడా చాలా ఫ్రెష్గా వచ్చాయండి. పోయినసారి ఆకులు ఏదో ఒకలాగుండేవి, ఇప్పుడు ఫ్రెష్గా వచ్చాయి. చాలా బాగా వచ్చాయండి ఆకులు. ఇదిగోండి అసలు ఎంత ఫ్రెష్గా వచ్చాయో. ప్రతి మొక్క అలాగే ఉందండి. చూసారా ఎలా వచ్చిందో పూత. ఈ మొక్క చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. కట్ చేసి నేను ఈ మేకలు ఎరువు ఇచ్చానండి అంతే.
ఇప్పుడే వస్తున్నాయండి, ఇంకా ముందు ముందు అయితే హార్వెస్ట్ చాలా వచ్చింది ఈ వంకాయలు. ఆనపకాయలు చూసారా పక్క పక్కన, ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకటి అంగొన్నట్టు ఉన్నాయి 2. హార్వెస్ట్ చేద్దాం రండి. ఇదైతే గుండ్రంగా ఎంత బాగుందోనండి. చూసారా ఎంత గుండ్రగా ఉందో. తోటకూర కోస్తాను. ఈ మొదట్లలో కొంచెం మనం మందులు వేస్తాం కదా, మందులు అంటే మామూలుగా ఆర్గానివి, మేకల ఎరువు, వర్మీ కంపోస్టు, కిచెన్ వేస్ట్ అవన్నీ వేస్తాం కదా. మనం ఈ మొక్క పెద్ద అవుతుంటే ఈ కింద మనం ఏదన్నా వేసుకుంటే ఇలా వస్తాయండి గ్రీన్గా. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఇందులో కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు పురుగు కానీ ఏమీ లేకుండా ఎంత బాగుందో. ఆ టబ్లో అందులో అక్కడక్కడ మనం ఒకే దానిలో వేసుకోకుండా అలా అక్కడొకటి వేసుకుంటే బాగా ఫ్రెష్గా వచ్చిద్దండి. ఆకుకూర కోస్తున్నానండి. కోసిన తర్వాత మీకు మొత్తం కోసిన తర్వాత లెంతీ అయిపోయిద్ది కదా, ఇది కొంచెం లేట్ పెట్టిద్దిగా. మొత్తం కోసిన తర్వాత మీకు చూంచుతాను. ఇది కూడా ఎంత లేతగా ఉందోనండి అసలు. ఇది మామూలుగా ఇలా కోసుకుంటుంటే మళ్ళీ ఎగురొచ్చిద్దండి మనకి. మనం కోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఏదన్నా ఎరువు ఇచ్చామనుకోండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లిక్విడ్ పోషకాలు ఇస్తే మంచిదండి ఏ మొక్కకైనా. లిక్విడ్ పోషకాలు అంటే ఏయో కాదండి, మామూలుగా నేను చెప్పాను కదా, ఇది బనానా పీల్స్ మనం వాటర్లో పర్మెంటేషన్ చేసుకొని, బీట్రూట్ ముక్కలుగా చేసుకొని దాన్ని పర్మెంటేషన్ చేసుకొని 1కి 5 చొప్పున వాటర్ మనం కలుపుకొని ఇస్తే ఎంతో బలం. కిచెన్ వేస్ట్ కూడా నేను ఇప్పుడు ఎలా చేసుకుంటున్నానో చూంచుతాను. కిచెన్ వేస్ట్ కూడా అంతే, ఒక బకెట్లో వేసుకొని ఆ వాటర్ కూడా ఇచ్చుకోవచ్చు. చాలా బలం అండి మొక్కలకి. కొత్తిమీర చూసారా ఎంత బాగుందో, ఎంత మంచిగా వచ్చిందోనండి అసలు. చూసారా నాటు కొత్తిమీర. అసలు ఇది స్మెల్ కొంచెం ఇలా అంటేనే ఎంత స్మెల్ వస్తుందోనండి. ఇది ఏ మందులు వేయకుండా మనం ఇంట్లో ఇలా పండించుకుంటే అసలు ఎంత బాగుందోనండి. ఇది నాకు ఎంత హ్యాపీగా ఉందో. నేను కొత్తిమీర పండించడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఆర్గానిక్ వేలో చేసుకుంటానని చెప్పాను కదా. ఇంకోండి బీట్రూట్ పాడైపోయిన వెజిటేబుల్ మార్కెట్లో పాడైపోయిన ఇవ్వమంటే ఇస్తారు. నేను నిన్న కట్ చేసి వేశాను. ఇది 2 రోజులు అయితే నురగ తగ్గిపోయిద్దండి. 4 ఇట్లలో వేసాను, సీసాల్లో వచ్చేసి మామూలు ప్లాస్టిక్ ఇట్లలో. ఇదేమో బనానా పీల్ అండి, బనానా పీలు. ఎగ్షెల్స్ చూసారా ఇలా ఎండిపోయిన తర్వాత ఇది మిక్సీ ఆడించుకున్న తర్వాత మనం మొక్కలకు వేసుకోవచ్చండి. తర్వాత ఇది మామూలుగా ఆనియన్ పీలు. కట్ చేసిన తర్వాత ఉంచుతాను, వస్తే ఏమీ లేదు, రాకపోతే మళ్ళీ నేను ఇందులో పశువుల ఎరువు వేసి మళ్ళీ కొంచెం వేపిండి వేసి మళ్ళీ వేరే సీడ్స్ పెట్టుకుంటానండి. ఎంత బాగుందో కదా. కోస్తుంటేనే స్మెల్ అసలు ఎంత మంచిగా వస్తుందోనండి స్మెల్. పుదీనా ఇది కోస్తుంటే బాగా పెరిగిద్దండి. మనం ఎప్పటికప్పుడు దీన్ని ఇంకోండి ఇలా ఉందనుకోండి, ఇలా మనం ఇట్లా పైన ఇలా ఇలా చేస్తేనే, ట్రిమ్ చేస్తేనే ఇది మంచిగా వచ్చిద్దండి. కొయ్యకుండా మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇది ముదిరిపోవటం తప్పితే ఫ్రెష్గా అయితే రాదండి. ఆకుకూరల్లో ఇంకోండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో కదా, ఎంత బాగుందో చూడండి. తోటకూర, పుదీనా, కొత్తిమీర కోసాను. కూరగాయల్లో ఆనపకాయలు 6 వచ్చాయండి, టమాటాలు, వంకాయలు కొన్ని వచ్చాయి, ఇంకా పచ్చిమిర్చి ఉంది కానీ మామూలుగా మీకు ఇంకా లెంతీ అయిద్దని నేను చూపించట్లేదు. ఆకుకూర కూడా ఇంకా ఇంత అయిద్దండి. మా ముగ్గురికి ఇది సరిపోయిద్దని నేను ఇంతవరకే కోసి ఆఫ్ చేశాను. ఈసారి వీడియోలో చూపించుతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంకా ఇలాంటి ఇంతకంటే మంచి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.